ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము 150వ కీర్తన 6వ వచనము. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని ఉంటుంది. ఈ కీర్తన అంతా కూడా యెహోవాను స్తుతించడం. అంటే ఆ స్తుతించడం కూడా ఎంత అద్భుతమైనటువంటి స్తుతి యాగము ఇక్కడ ఉన్నది అంటే, ఆ కీర్తనకారుడు ఆయన పరిశుద్ధాలయమందు యెహోవాను స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి, బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలంతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి అని చెప్పి చివరి మాట ఈయన చెప్తున్నాడు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. అంటే దేవుడు ఈ లోకంలో మనల్ని అందరినీ సృష్టించాడు. ఏ విధంగా సృష్టించాడంటే, ఆయన ఈ సృష్టిని అంతటినీ సృష్టించినప్పుడు కేవలం మాటతోనే సృష్టించాడు. కేవలం మాటతోనే, అంటే ఆ మాటతోనే వాటికి అందరికీ కూడా ప్రాణం వచ్చేసింది, శ్వాస వచ్చేసింది, బ్రీదింగ్ అనేది వచ్చేసింది. అవి శ్వాసించటం మొదలుపెట్టాయి. ఆయన కలుగునుగాక అనగానే పక్షులు కలిగాయి. ఆయన కలుగునుగాక అనగానే అనేకమైన జీవరాశులు ఈ లోకంలో ఎన్ని లెక్కలేనన్ని, అసలు ఒక్కొక్క జాతి ఒక్కొక్క కొన్ని అయితే అసలు మనం చూసి ఉండము. ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో ఆయన సృష్టించాడు. కొన్ని అయితే ఎంతో అందమైనటువంటి జంతువులు, కీటకాలు, క్రిములు ఎన్నో అందమైనవి. అయితే కొన్ని చాలా వికారంగా కూడా ఉంటాయి. అయితే అన్నిటిని కూడా దేవుడు చూసినప్పుడు అది మంచిది అని తలంచాడు. కాబట్టి ప్రతి ఒక్క జీవిలో కూడా ఆయన జీవమును ఉంచాడు. ఆయన తన శ్వాసని వాటిలో ఊదాడు. అన్నిటిలో కూడా శ్వాస దేవుని శ్వాసనే ఉన్నది. కాబట్టి ప్రతి జంతువు యొక్క ప్రతి సృష్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నది. జలచరములన్నిటిలో కూడా ఆయన శ్వాస ఉన్నది. కాబట్టి ప్రతి సృష్టి, ప్రతి జీవి కూడా ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి. అంతేకాదు, మనము జీవం లేనివి అని అనుకుంటాం కదా, అవన్నీ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. మనం చూస్తే కీర్తనల గ్రంథము 148వ కీర్తనలో చూసినట్లయితే, సూర్యచంద్రులను, కాంతిగల నక్షత్రములకు, పరమ ఆకాశములకు, ఆకాశం పైన జలములకు అందరూ కూడా దేవుని స్తుతించండి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. అంటే దేవుని యొక్క కృప వాటి అన్నిటిపైన, అంటే ఆ జీవము లేనివి కూడా అనుభవిస్తూ ఉన్నాయి. అందుకే అవన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నాయట. అగ్ని వడగండ్లు, హిమము, ఆవిరి అందరూ కూడా, తుఫాను, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములు, గుట్టలు, ఫలవృక్షములు, దేవదారు వృక్షములు, అంటే అఫ్కోర్స్ ఈ వృక్షములన్నిటికీ కూడా ప్రాణం ఉందని మనకు తెలుసు. మరి ఈ విధమైనటువంటి, అంటే మనకు ఈ లోకంలో సృష్టించిన ప్రతి సృష్టము కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నది. అసలు స్తుతించని వాడు మానవుడే. నిజంగా దేవుడైతే మనిషికి ఒక ప్రత్యేకమైన సృష్టిని ప్రత్యేకంగా సృష్టించాడు. ఆయన ఏం చేశాడంటే, నేల మట్టితో ఆయన మానవుని సృజించాడు. తర్వాత ఆయనకు అతని నాసికారంధ్రములలో ఆయన జీవవాయువును ఊదగా అతనిలో జీవం కలిగింది, ప్రాణం కలిగింది. అంతే కదా, ఆదికాండంలో అదే రాయబడి ఉన్నది కదా. అప్పుడు నరుడు జీవాత్మ ఆయను అని రాయబడి ఉంది. అంటే దేవుడు ఎంత ప్రత్యేకంగా మనిషిని మట్టితో సృష్టించి మనలో తన జీవవాయువును ఊదినప్పుడు మనము నరులుగా జీవాత్మ కలిగిన వారుగా అయితే మనం మాత్రమే దేవుని స్తుతించడం లేదు, మిగిలిన సర్వ సృష్టి కార్యములన్నీ కూడా స్తుతిస్తూ ఉన్నాయి. మరి సృష్టి అంటే ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి, జీవం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా
మరి జీవము లేనివి కూడా ఈ లోకంలో దేవుని స్తుతిస్తూ ఉండగా మరి మనం ఎందుకు స్తుతించడం లేదు? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం చేయవలసిన స్తుతి నీ స్థితిని మారుస్తుంది అని చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో మన కార్యములు మనం అడగకుండానే సమస్త కార్యములు జరిగిపోతాయి. ఆ విషయాన్ని మనము ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? స్తుతి అనేది ఎప్పుడు వస్తుంది మన హృదయంలో నుంచి అంటే మనం ఎప్పుడైతే సంతోషంగా ఉన్నామో, మనం ఎప్పుడైతే ఆనందంగా ఉన్నామో, మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉన్నామో అప్పుడే స్తుతి వస్తుంది కదా. చాలాసార్లు మనము కృతజ్ఞతను స్తుతిగా మారుస్తాము. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉంటాము. ఆ కృతజ్ఞతాస్తుతులు అనేవి ఆ కృతజ్ఞత దేనిని బట్టి అంటే దేవుడు మన పట్ల చేసినటువంటి అనేక కార్యములను బట్టి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన మహాప్రభావం బట్టి, మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి, మనకు ఆయన చేసినటువంటి రక్షణ కార్యమును బట్టి, మన పట్ల ఆయన చేస్తున్నటువంటి అనేకమైనటువంటి మనకిస్తున్న ప్రొటెక్షన్, మనకిస్తున్నటువంటి ప్రొవిజన్, మనకిస్తున్నటువంటి దేవుడు సమస్తం మనకిస్తున్నాడు. ఆ ప్రతి విషయాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞతతో స్తుతులు చెల్లిస్తాము. అయితే అవన్నీ వాటిని బట్టి కాకుండా కేవలం మనల్ని సృష్టించినందుకే మనం ఆయనను స్తుతించాలి. మనల్ని సృష్టించినందుకే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు రక్తం కార్చాడు. ఆయన మన కొరకు సిలువలో బలియాగమయ్యాడు. దానిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనకు ఆయన చేసినటువంటి రక్షణ కార్యమును బట్టి మనం ఆయనను స్తుతించాలి. ఆ స్తుతి ఎల్లప్పుడూ ఉండాలి. ఆ స్తుతి ఎప్పుడు అంటే ఏ పరిస్థితుల్లోనైనా స్తుతించగలిగే స్థితి మనం కలిగి ఉండాలి. పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు. చెరసాలలో ఉండి కూడా వారు స్తుతించారు. మరి అనేక మంది భక్తులు ఎంతో కష్టంలో, ఎంతో శ్రమలలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. చెరసాలలో ఉన్నటువంటి అపోస్తలులు దేవుణ్ణి స్తుతించారు. ప్రతిసారి కూడా అంటే వారి యొక్క కష్టంను బట్టి, కష్టకాలమును బట్టి, కష్టమైన పరిస్థితిని బట్టి వారు దేవుణ్ణి దూషించలేదు, శపించలేదు. మరి పౌలు చెప్తాడు కదా, మీరు ఎల్లప్పుడూ ఆనందించండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తూ ఉన్నాడు. ఆ విధంగానే మనమంతా కూడా ఎల్లప్పుడూ స్తుతించాల్సిన వారమై ఉన్నాము. మనము స్తుతించడం వల్ల మన యొక్క పరిస్థితులు మారిపోతాయి. మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో మనలోని కష్టం తొలగిపోతుంది. సంతోషం మన హృదయంలో నిండినప్పుడు, మన జీవితంలో ఆనందం కలిగినప్పుడు మనలో ఉన్నటువంటి అనారోగ్యం తొలగిపోతుంది. మనలో ఉన్నటువంటి డిప్రెషన్ తొలగిపోతుంది. మనలో ఉన్నటువంటి టెన్షన్లు, మనలో ఉన్నటువంటి ప్రెషర్స్ ఇవన్నీ కూడా తొలగిపోయి మన హృదయం ఆనందంతో నిండిపోతుంది. మనకు ఆ కష్టాలు గుర్తుకు రావు. కాబట్టి పౌలు శీలలు అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళ కాళ్లకు బొండ వేయబడింది. వాళ్ళకు వస్త్రాలు సరిగా లేవు. వాళ్ళు ఆ భయంకరమైన చెరసాల గదిలో ఉన్నారు. అక్కడంతా చీకటి నిండి ఉంది. అక్కడంతా భయంకరమైనటువంటి పురుగులు తిరుగుతున్నాయి, ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి. అయితే అంత భయంకరమైన స్థితిలో కూడా వారు మధ్యరాత్రి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంతటి స్తుతి చెల్లించాల్సినటువంటి ఆ హృదయం వాళ్ళలో ఉన్నది. అంటే వాళ్ళకి ఆ శ్రమ కూడా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. మరి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు కదా, మీరు నా నిమిత్తము నిందింపబడినప్పుడల్లా కూడా మీరు స్తుతించండి. నా నిమిత్తము మీరు హింసించబడినప్పుడు, బాధపడినప్పుడు, నన్ను బట్టి మీరు ఇతరులు మిమ్మల్ని నిందించినప్పుడు కూడా మీరు ఆనందించండి, మీరు స్తుతించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాంటి హృదయం మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తామో, మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయనను ప్రేమిస్తామో, పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడే మనము ఆ విధమైనటువంటి ప్రార్థన చేయగలము, ఆ విధమైనటువంటి స్తుతి అర్పణ చెల్లించగలము, స్తుతి యాగము చెల్లించగలము. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మనకు నిత్య జీవంనిచ్చాడు. ఆయన పరలోకంలో మనకు స్థానం ఇచ్చాడు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం మనము ఎదురు చూస్తూ ఉన్నాము అని హెబ్రీ పత్రికలో పౌలు చెప్తూ ఆయన అంటాడు 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము
అర్పించుదము అని చెప్తున్నాడు. అంటే ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయాలి. ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా మనము ఆ విధంగా స్తుతిద్దాం. స్తుతి మన స్థితిని మారుస్తుంది కాబట్టి ఆ స్థితిని మార్చుకుందాం. అంతేకాదు మనమందరము బిలీవర్స్గా కలిసి స్తుతిస్తే ఇంకా అద్భుతమైన కార్యములు జరుగుతాయి. ఇంకా అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోగలుగుతాము, ఆనందాన్ని పొందుకోగలుగుతాము. మనం పోగొట్టుకున్నటువంటి ప్రతి సంతోషాన్ని మనం పోగొట్టుకున్నటువంటి మనలో ఉండాల్సిన ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని మనము తిరిగి పొందుకోగలుగుతాము. మనమందరం కూడా ఆ విధంగా కలిసి స్తుతిస్తే, కుటుంబంలో మనమందరం కలిసి స్తుతిస్తే మన కుటుంబం చక్కగా కట్టబడుతుంది, సంతోషంతో సమాధానంతో నిండిపోతుంది. అదేవిధంగా సంఘమంతయు కలిసి స్తుతిస్తే ఆ సంఘంలో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మనం చూడగలుగుతాము, స్వస్థతలను చూడగలుగుతాము, మనము సమాధానంతో కలిసి ఉండగలుగుతాము. ఇలాంటి స్థితి మనకు రావాలని, ఈ స్థుతి మన స్థితిని మార్చాలని మనం ప్రార్థిస్తూ, స్తుతి యాగం చెల్లిస్తూ, జిహ్వాఫలం అర్పిస్తూ దేవుణ్ణి మనము ప్రార్థిద్దాం, వేడుకుందాం, స్తుతిద్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వోన్నతుడమైన దేవ, మహోన్నతుడమైన తండ్రి, నీకు వందనములు. అవును తండ్రి, నీవు స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు. నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు. నీవు సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా సృష్టించినటువంటి దేవుడవు తండ్రి. కేవలము మాటతోనే ఈ సృష్టిని అంతటినీ సృష్టించిన నీవు మమ్మలను మాత్రము తండ్రి ఎంతో ప్రత్యేకంగా మట్టితో చేసి తండ్రి నీ యొక్క జీవాత్మను మా నాసికారంధ్రములలో ఊదిన అందువలన తండ్రి మేమైతే నీ యొక్క జీవాత్మను పొందుకోగలుగుతున్నాము. మా ప్రభా, నీకు వందనములు, స్తోత్రములు. ఎన్నో అద్భుత కార్యాలు మా జీవితంలో చేశారు. అవును తండ్రి, మేము ఈ లోకంలో నీవు చేసినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యమును బట్టి కూడా నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, నీవు మా కొరకు మరణించిన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నాం. మా కొరకు నీవు కార్చిన సిలువ పైన నీవు చేసిన ఆ గొప్ప త్యాగమును గుర్తు చేసుకుంటున్నాము తండ్రి. ఆ రక్తమును, నీవు కార్చిన రక్తమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ రక్తము మా పైన ప్రోక్షించబడినందుకే నీకు వందనములు. మేము రక్షణ పొందుకున్నందుకు నీకు వందనములు. విశ్వాసంతో నిన్ను అంగీకరించగలిగినందుకు నీకు వందనములు. మా తండ్రి దేవా, ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో, ఇంకా నిన్ను తెలుసుకోలేదో, ఇంకా నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు, అలాంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో ఎంతోమంది దేవుడే లేడు అన్న స్థితిలో ఉన్నారు. ఎంతోమంది ప్రభా నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు. ఎంతోమంది క్రైస్తవులుగా ఉండి కూడా ప్రభా నీవు చేసినటువంటి సిలువ యాగాన్ని అయితే అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, వారి హృదయాలను తెరవమని, వారి హృదయాలలో ఆ రక్షణ కార్యమును జరిగించమని, పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని, వారి హృదయాలలో ఆ రియలైజేషన్ దయచేయమని, గ్రహింపును దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఈ లోకంలో నీవు సృష్టించిన ప్రతి సృష్టి కూడా సృష్టమంతా కూడా తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి ప్రభా. ప్రతి పక్షి, ప్రతి జీవరాశులు అన్నీ కూడా తండ్రి నిన్ను స్తుతిస్తున్నాయి మా ప్రభా. తండ్రి, ఉదయకాలముననే మేము పక్షుల కిలకిలారావములను వింటూ ఉంటాం, అవన్నీ నిన్ను స్తుతిస్తున్నాయి మా ప్రభా. తండ్రి, మేమే తండ్రి ఎన్నోసార్లు అలసత్వంతో నిన్ను స్తుతించే పరిస్థితి లేకుండా ప్రభా మేము తనంతో ఉంటున్నాం తండ్రి. ప్రభా, నిర్లక్ష్యంతో ఉంటున్నాం తండ్రి, అలసత్వంతో ఉంటున్నాం ప్రభా, నీకు దూరంగా ఉంటున్నాం తండ్రి. నీతో సమయం గడపలేని మా ఈ బిజీ స్థితిని తండ్రి నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. దయచేసి మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి నాయనా, మేము మా జీవితంలో నీ కొరకు మా సమయాన్ని కేటాయించి నిన్ను ప్రార్థించే కృపను మాకు దయచేయమని, నిన్ను స్తుతించే కృపను మాకు దయచేయమని, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా మేము నిన్ను స్తుతించడానికి మాత్రం వెనకాడకుండా ఉండగలగడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీకు వందనములు. ఈ ఉదయకాలంలో తండ్రి నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించు. ముఖ్యంగా ప్రభా, ఎవరెవరైతే నాయన
కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా అపరాధములను క్షమించండి తండ్రి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా పాటలలో మేము ప్రవేశిస్తుండగా తండ్రి, మా పనులలో కూడా నాయన మేము ముందుగా నిన్ను స్తుతించి, నిన్ను కొనియాడి, నిన్ను ఆరాధించి, నీతో సమయం గడిపి ఆ తర్వాత మేము మా పనులకు వెళ్తే మేము ఎంతో సక్సెస్ఫుల్గా నీకు మహిమకరంగా జీవించగలుగుతాము. ఆ విషయాన్ని తెలుసుకొని మా జీవితాలను మేము సరిచేసుకొని సరి అయినటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయండి. విద్యార్థులను కూడా అదే విధంగా దీవించండి. వారికి కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, జ్ఞానం అనుగ్రహించండి. నీ యందు భయభక్తులు కలిగి వారు కూడా నాయన ఉదయకాలంలో నిన్ను స్తుతించి నీతో సమయం గడిపి తర్వాత తమ క్లాస్ పుస్తకాలు చదివినట్లయితే తండ్రి ఎంతో చక్కటి జ్ఞానమును మీరు వారికి ప్రసాదిస్తారని గ్రహించి ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే ప్రయాణాలలో ఉంటున్నారో మరి వారి యొక్క వర్క్ ప్లేసెస్కి వెళ్తున్నటువంటి వారిని తమ యొక్క ప్రయాణాలలో నీ యొక్క కాపుదల భద్రతలో వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాము. మా దేవ, మా ప్రభ, వరద బాధితుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు. ఎంతో భయంకరమైన స్థితి తండ్రి, అది ఊహిస్తేనే ఎంతో కష్టమైనటువంటి హృదయం ఎంతో భారభరితంగా తయారవుతుంది. ఎంతమంది నాయన ప్రభా ఆత్మీయులను కోల్పోయి ఉంటున్నారు, భయంకరమైన మరణం చెంది ఉంటున్నారు. మా ప్రభా తండ్రి ఎంతోమంది మరి ప్రభా మరి అసలు తప్పిపోయి అంటే దొరకని స్థితిలో ప్రభా డెడ్ బాడీస్ కూడా దొరకని స్థితిలో ఉంటున్నటువంటి పరిస్థితులు మా ప్రభా తండ్రి, ఆహారం అందని స్థితి, నీరు లేని స్థితి మా ప్రభా తండ్రి, మరి బెడ్ రిడన్గా ఉన్నటువంటి వారు కదలలేని స్థితిలో ఎంతమంది ప్రభా భయంకరమైన వేదన అనుభవిస్తున్నారో మా తండ్రి దేవా, మరి సరైనటువంటి ఆరోగ్యం లేదు, సదుపాయాలు లేవు ప్రభా. ఈ పరిస్థితులలో తండ్రి ఎంతోమంది మరి స్వచ్ఛంద సంస్థలు మరి క్రైస్తవ సంస్థలు కూడా అనేక మంది తండ్రి వెళ్తున్నారు, సహాయం చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి కూడా చక్కగా మరి సహాయం అందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా త్వరగా కార్యాలు జరుగునట్లుగా, త్వరగా సమస్తం బాగుపడినట్లుగా, త్వరగా నాయన అందరూ కోలుకున్నట్లుగా సహాయం చేయండి. ఎంతో ఆస్తి నష్టం కలిగి ఉంది. ఎంతో మంది తండ్రి తమ యొక్క వస్తు వాహనాలను పోగొట్టుకున్నారు, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతోమంది ఆత్మీయులను పోగొట్టుకున్నారు. ఈ పరిస్థితి అంతటి నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ దినము ఎవరెవరైతే నాయనా మరి అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి, వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి తండ్రి. ఎవరెవరైతే నాయనా మరి సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారో వారందరినీ దీవించి వారికి కావాల్సినటువంటి సహాయము అనుగ్రహించండి. మా తండ్రి దేవా, తప్పకుండా సంతానం అనుగ్రహించండి. దేవా తండ్రి, నీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టండి. కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగున సహాయం చేయండి. హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, మా దేశంను కూడా దీవించండి. మా రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా సరిచేయమని వేడుకొంచున్నాం. ఈ దినం బర్త్డే, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఇది ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా దీవించి వారికి ఉన్న సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.